హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరిపాలు రైస్ చేస్తున్నాను. అది ఎలా చేస్తాను ఏంటంటే ప్రాసెస్ ఒకసారి చూసేయండి. గిన్నె పెట్టానండి, ఆయిల్ యాడ్ చేస్తున్నాను. హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నానండి. ఒక్కసారి కలుపుకుందాము. కొన్ని జీడిపప్పులు యాడ్ చేస్తున్నానండి, ఆప్షనల్, మా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. ఒకసారి మొత్తం కలుపుకుందాము. అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఒకసారి కలుపుకుందాము, పచ్చి వాసన పోయే వరకు. బాసుమతి రైస్ అయితే నానబెట్టానండి. ఇవి వచ్చేసి ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు తీసుకున్నాను. 3 గ్లాసులకు వచ్చేసి నేను 6 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవి వచ్చేసి పాతవండి, చాలా పాతవి, అందుకని 3 గ్లాసులు. దీనికి వచ్చేసి ఇవి వచ్చేసి కొబ్బరిపాలు అండి. 2 కొబ్బరికాయలు కొట్టాను. దీంట్లోకి వాటరు ఇవి సమానంగా పోసుకుంటాను. ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తున్నానండి. ఒకసారి మొత్తం కలుపుకుందామండి. ఇప్పుడైతే ఫస్ట్ కొబ్బరి పాలు పోస్తున్నానండి. అవి ఎన్ని గ్లాసులు అవుతాయి చూసి దాన్ని బట్టి వాటర్ యాడ్ చేద్దాము. ఇవైతే 3 గ్లాసులు అయ్యాయండి. వాటర్ కూడా యాడ్ చేస్తాను. మనం కొబ్బరికాయ కొట్టాం కదండి, దాంట్లో వచ్చిన వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. అవైతే 1 గ్లాస్ వచ్చాయండి. మొత్తం 4 గ్లాసులు అయినాయి. మిగతావి వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. కానీ కొబ్బరి పాలు చాలా టేస్టీగా ఉంటుందండి రైస్. అలానే కొబ్బరి నీళ్ళు వేసినా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఇంకా 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. మొత్తం 6 గ్లాసెస్ అయినాయి. ఇవి మరిగిన తర్వాత సాల్ట్ వేసి టేస్ట్ చూసి మరిగిన తర్వాత రైస్ యాడ్ చేద్దాము. కొబ్బరిపాలు రైస్లోకి చికెన్ కూడా అయితే వండుతున్నానండి. కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది చికెన్ ఇలాగా రైస్లోకి. సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఒకసారి కలుపుకుందాం మొత్తం. కొబ్బరిపాలు అయితే మరుగుతుందండి. ఇప్పుడైతే రైస్ యాడ్ చేస్తున్నాను నేను. ఒకసారి మొత్తం కలుపుదామండి. లాస్ట్ టైం నేను ఇదే రైస్ తోటి 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. కానీ రైస్ నాకు పర్ఫెక్ట్గా ఉడకలేదు. అందుకని ఈసారి నేను 1కి 2 తీసుకున్నాను. మీరైతే 1కి 1.5 తీసుకోండి. ఇవైతే చాలా పాత రైస్ అండి. ఇప్పుడైతే మంచిగా పొంగు వచ్చి ఉడుకుతుందండి. ఒకసారి కలుపుకుందాం రైసు. ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తున్నానండి. రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. కొత్తిమీర పైన నెయ్యి యాడ్ చేస్తానండి. చాలా బాగుంటుంది. ఫ్రెష్ నెయ్యి అండి యాడ్ చేస్తున్నాను. నెయ్యి అయితే మంచి స్మెల్ వస్తుంది. మేమైతే ఇది ఊరి నుంచి తెచ్చుకున్నాము. ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దామండి. ఓకే, రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. ఇప్పుడు తీసి సర్వ్ చేసుకుందాము. రైస్ అయితే అయిపోయిందండి మంచిగా. ఫైనల్గా అయితే
కొబ్బరి పాలు అన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు ఒకసారి ఇలాగా. దాంట్లోకి చికెన్ చేశాను, పెరుగు రైతా, ఆనియన్, లెమన్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.